ప్రతి దేవాలయం ముందు ఈ ఎత్తైన స్తంభాన్ని చూసే ఉంటారు. చాలా మంది దానికి నమస్కారం కూడా చేసి ఉంటారు. కానీ ఈ ఎత్తైన స్తంభం దేవాలయం ముందు ఎందుకుంది? అసలు ఈ స్తంభానికి వెనుకున్న అద్భుతమైన కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, హరే రామ్. మనం దేవాలయంలో చూసే స్తంభం ధ్వజస్తంభం అంటారు. చాలా దేవాలయాల్లో ఉంటుంది, కానీ విష్ణు ఆలయంలో ఇది ప్రత్యేక సంకేతం. ఎందుకంటే అది గరుడ. అది ఎప్పుడు గర్భగుడికి సరిగా ఎదురుగా నిలబెట్టి ఉంటారు. దీనికి ఒక గొప్ప కారణం ఉంది. ఒకరోజు గరుడని తల్లిని నాగులు బంధిస్తారు. వారు ఇలా అంటారు, అమృతం తీసుకురా, అప్పుడు నీ తల్లిని విడుస్తాము అని. అసాధ్యాన్ని సాధిస్తాడు. అతను స్వర్గానికి వెళ్లి దేవతలతో పోరాడి అమృతం తీసుకొస్తాడు. అందులో ఆశ్చర్యం ఏంటి అంటే అతను ఒక చుక్క కూడా తాగడు. తన తల్లి విముక్తి మాత్రమే అతని లక్ష్యం. ఇదంతా చూస్తున్న విష్ణువు గరుడని శక్తి, సామర్థ్యం, తల్లిపైన ఉన్న ప్రేమని చూస్తూ విష్ణువు అతనికి 2 వరాలు ఇస్తాడు. మొదటిది అమరత్వం, రెండవది ఏదైనా కోరుకో అని అంటారు. అప్పుడు గరుడు ఆశ్చర్యపరిచే కోరికను కోరుకుంటాడు, నీకన్నా పై స్థానం ఇవ్వమని. దేవతలంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతూ ఇలా అంటారు, నువ్వు నా ధ్వజం, ప్రతి ఆలయంలో నన్ను మించి ఎత్తుగా నిలుస్తావు అని. అలా గరుడ ధ్వజస్తంభం అయ్యాడు. దేవాలయం కంటే ఎత్తుగా నిలిచే స్తంభం, విష్ణుని సన్నిధిని ప్రకటించే పతాకం. ఇక మీదట ఆలయంలో ధ్వజస్తంభం కనిపిస్తే గుర్తించుకోండి, అది గరుడ.